ఈరోజు రబ్బర్ డ్యామ్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ టైము ఏషియాలోనే ఫస్ట్ రబ్బర్ డ్యామ్ మన పార్వతీపురంలోని జంజావతి రబ్బర్ డ్యామ్ అండి. ఇది పార్వతీపురం నుంచి రాయగడ రోడ్డుకి వెళ్తుండగా గంగిరేగి వలస దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. అప్పుడు ఈ చిన్న రోడ్డు వస్తుంది. ఈ చిన్న రోడ్ నుంచి వెళ్ళాలి. చూడండి, సన్సెట్, చుట్టుపక్కల పచ్చని పొలాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకసారిగా చూడండి. కానీ వెదరు, వాతావరణం మాత్రం మంచి సీజన్ ఇది. ఇక్కడి నుంచి ఎండ్ అయిన తర్వాత రోడ్డు అయితే బాగోదు, కానీ ఆటోలు, వెహికల్స్ అయితే మాత్రం వెళ్తున్నాయి. అది చాలా బాగుంటుంది. మనం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేయొచ్చు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు కదండి, పార్వతీపురం ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా ఈర్ష్యగా ఉంటుందని. ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇది లాంచ్ అయితే చేశారండి ఈ రబ్బర్ డ్యామ్ని. ఒకసారిగా చూడండి, స్తూపం, అప్పుడు నిర్మించబడిన స్తూపం చూడండి. 2 వీలర్స్ మీద, అది 2 వీలర్స్ 4 వీలర్స్ మీద నుంచి వస్తున్నారు అందరూ. ఈ లొకేషన్ అంతా ఒకసారిగా చూడండి. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఒకసారి చూసి మాత్రం వన్ టైం విజిట్ చేయొచ్చు. డ్యాము, రిజర్వాయర్ అండి. ఈ జంజావతి రబ్బర్ డ్యాము లేదా వీకేఎం రబ్బర్ డ్యామ్ అని అంటారు. ఇది 15 కిలోమీటర్స్ నుంచి పార్వతీపురం నుంచి 15 కిలోమీటర్స్. ఇది ఏషియాలోనే ఫస్ట్ రబ్బర్ డ్యామ్ అనమాట. ఇది మళ్ళీ ఈ డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ ఈ డ్యామే కంప్లీట్ చేశారు. అంటే జలయజ్ఞం, మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞం స్టార్ట్ చేశారు. సో అదొక ప్రతిష్టాత్మక యాంబిషియస్గా 2006లో ఇది కంప్లీట్ చేశారండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఫ్యామిలీ. అసలు దిగొద్దని అక్కడ ఉంది, కానీ పబ్లిక్ ఈ రిజర్వాయర్స్, ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఫాల్స్లా ఫీల్ అయిపోయి మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు రిజర్వాయర్లో. చూడండి ఒక్కసారిగా, చూడండి ఎంత బాగుంది. అక్కడ కనిపిస్తుందా, తెలుగులో ఉంది, వాసిరెడ్డి కుమార్ నాయుడు గారిని జంజావతి జలయజ్ఞం పథకం అనేసి కనిపిస్తుంది. సో అక్కడి నుంచి వాటర్ అలా వెళ్తుంది. ఇంకా ఇది రిజర్వాయర్స్, ఇదంతా ఒరిస్సా బార్డర్ కాబట్టి వాటర్ అంతా అటు నుంచి వస్తుంది. ఇంకా తోటపల్లి రిజర్వాయర్ కూడా ఉందండి. అది కూడా లార్జెస్ట్ డ్యామ్ ఇన్ పార్వతీపురం అని చెప్పచ్చు. అది 2003లో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు ఆ రిజర్వాయర్ అయితే. బట్ ఇది మాత్రం జంజావతి రిజర్వాయర్ కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ గారు. రెయిన్ సీజన్లో మాత్రం చాలా రిస్క్ అండి ఇది. నేను వెళ్ళింది జనవరిలో కాబట్టి కాస్త వర్షాలు తగ్గాయి కాబట్టి ఆ టైంలో ఇది వాటర్ ఫాల్స్ లాగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నార్మల్ రెయిన్ సీజన్లో మాత్రం నేను చాలా రిస్క్ అనే చెప్పచ్చు. ఎందుకంటే రెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఒడిస్సా నుంచి ఈ వాటర్ అంతా కొండల మీదుగా కంప్లీట్గా బార్డర్ నుంచి వచ్చేస్తుంది. నేను 2005 or 2006 టైం, అంటే ఆల్మోస్ట్ 20 years కన్స్ట్రక్షన్ అవుతున్న టైంలో వెళ్ళాను. మళ్ళీ ఒక 20 years తర్వాత వెళ్ళడం ఇది. చూసుకోండి, ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే దిగలేదు. వెళ్ళే టైం మాత్రం చాలా చలి. ఒకసారి జూమ్ చేశాను, చూడండి. ఎంజాయ్. మరొక వీడియో